Hi students, good morning Anna. Are you listen? First part 1 in this about this lesson, the king who limped. Okay, limped means what? కుంటటం. చిన్నగా కుంటుకుంటాడు. రాజుగారు సభలోకి కుంటుకుంటూ వచ్చారని మిగతా వాళ్ళు కూడా కొంచెం గేలి చేయడం మొదలుపెట్టి బొస్బస్లు ఆడుకోవటం మొదలుపెట్టారనమాట. సో ఏంటి మీ ఇద్దరు రాజుగారు అడుగుతారనమాట, ద ప్రైమ్ మినిస్టర్ కమింగ్ విత్ ఆయన విష్ చేయడానికి వస్తాడు. ప్రైమ్ మినిస్టర్ రాజుగారిని విష్ చేయడానికి వస్తాడు. ఏ విధంగా వస్తాడు? వాట్ ఈస్ హిస్ వే? ద ప్రైమ్ మినిస్టర్ గోస్ అప్ టు థ్రోన్ అండ్ వాకింగ్ విత్ ద లింప్ లైక్ ద కింగ్ గోస్ డౌన్ ఆన్ వన్ నీ అండ్ కిసెస్ ద కింగ్స్ హ్యాండ్. రాజుగారి దగ్గరికి వచ్చి మీ యొక్క గొప్పతనం, మీరు ఎంత మంచివాళ్ళు లేరు అని చెప్పి రాజుగారి చేతి మీద ఈ విధంగా ముద్దు పెడతారనమాట. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ రాజుగారికి చేస్తారనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏం జరిగింది? ద కింగ్, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ అంటే ఎందుకని రాజుగారి దగ్గరికి కుంటుకుంటా వెళ్ళి కిస్ చేశాడు కదా. సో వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ అంటే నో ప్రాబ్లమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమంటే ఐ హ్యావ్ జస్ట్ క్రాంప్ ఇన్ మై లెగ్, సో కొంచెం దెబ్బ తగిలింది, సో కాబట్టి యువర్ మెజెస్టీ అంటాడు. అది ఫాలో దెమ్. రాజుగారు వెనకాల ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఫస్ట్ కట్టారు కూడా అదే విధంగా కొంచెం కుంటుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. వాట్ ఎనదర్ వన్ విత్ యూ క్రాంప్, నీకు కూడా దెబ్బ తగిలిందా ఏంటి కుంటుకుంటూ వస్తున్నావు అని అడుగుతాడు. సో నో, స్ట్రెయిన్డ్ యాంకిల్, నాది యాంకిల్ కొంచెం మడిం కదిలింది, సో అందుకల్లా నేను కొంచెం యాంకిల్ దగ్గర దెబ్బ తగిలింది, అందువల్ల నేను మెజెస్టీ నేను కొంచెం కుంటుతున్నాను అంటాడు. అదేవిధంగా సెకండ్ కట్టియర్ కూడా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వస్తాడు. బట్ అతను మాత్రం కుంటాడు అనమాట. ఇట్స్ రాంగ్ విత్ యూ, యు ఆర్ ఆల్ రైట్ అని రాజుగారు అడుగుతారనమాట సెకండ్ కట్టియర్ని. సో అతను ఏం చెప్తాడు? ఓకే, ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ సార్, ఐఎమ్ నాట్ లింప్డ్, ఐఎమ్ వెరీ హెల్దీ అని చెప్పి రాజుగారితో సెకండ్ కట్టియర్ చెప్తాడనమాట. సో ద కింగ్ యు సీ ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ యూ ద కింగ్ నైబర్స్ ఇద్దరిని చూపించి అడుగుతారనమాట. వాళ్ళిద్దరిని ఏం చేద్దాం, అయితే రోడ్డు మీద గొడవ పడుతున్నారు కదా, దే బోత్ ఆఫ్ యూ క్వెరల్ ఆన్ ద రోడ్, సో వాట్ వుడ్ యూ డూ అని రాజుగారు వాళ్ళిద్దరిని చూపించి వీళ్ళని అడుగుతారనమాట. అయితే ప్రైమ్ మినిస్టర్ సలహా ఇస్తారు, దిస్ సజెస్టెడ్ ఇఫ్ మై సజెస్ట్ ఐ షుడ్ పుట్ దమ్ ఇన్ ప్రిజన్, సో ఇద్దరిని మనం ప్రిజన్లో పెడదాం, జైల్లో పెడదాం అని చెప్తాడు. అట్ ద సెకండ్ కట్టియర్ నో, ఐ షుడ్ లిసన్ వాట్ దే హ్యావ్ టు సే, వాళ్ళిద్దరు ఏం చెప్తారో మనం విన్నాం. ఫస్ట్ కట్టియర్ ప్రైమ్ మినిస్టర్ ఏమో జైల్లో పెడదామని చెప్తారు, సెకండ్ కట్టియర్ ఏమంటాడు, వాళ్ళు చెప్పింది విన్నాం అంటుంటారు. ఓకే, వాళ్ళు ఏం చెప్పారో విందాం అంటాడు. సో కింగర్ అంటారు యూ నైస్ గుడ్ ఐడియా అని చెప్తారనమాట. ద ఫస్ట్ నైబర్ని అడుగుతారు, వాట్ హ్యాపెన్ రాజుగారు, వాట్ హ్యాపెన్ విత్ యూ ఆన్ క్వెరల్, వై ఆర్ యూ క్వెరల్ ఆన్ ద రోడ్ అని రాజుగారు నైబర్ని అడుగుతారనమాట. సో అయితే అప్పుడు వాళ్ళు సలహిస్తారు, ద డాగ్ బిలాంగ్స్ టు మీ యువర్ మెజెస్టీ అండ్ హీ సేస్ ఇట్ హిజ్, సో ఆ డాగ్ అతనిదని చెప్తున్నాడు, ఇదేమో నాది. ఫస్ట్ నైబర్ అప్పుడు ఈ డాగ్ నాది అని చెప్తాడు. సెకండ్ నైబర్ ఏమో లేదు రాజుగారు ఈ డాగ్ నాది అని చెప్తాడు. వీళ్ళిద్దరూ డాగ్ కోసం గొడవ పడుతూ ఉంటారనమాట. అయితే ద సెకండ్ నైబర్ హీ సేస్ లైక్ ఇట్స్ మై డాగ్, మై బ్రదర్ గివ్ ఇట్ లాస్ట్ ఆగస్ట్ దిస్ అని చెప్తాడనమాట. వీడేమో నాదని చెప్తాడు. సెకండ్ నైబర్ ఏమో లేదు రాజుగారు ఆ డాగ్ నాది, మా బ్రదరు నా తమ్ముడు నాకు ఆగస్ట్లో ఇచ్చాడు అని చెప్తాడనమాట. అయినా సరే ద కింగ్ వెల్ వన్ ఆఫ్ యూ మస్ట్ బి లైయింగ్, అయితే ఒకళ్ళు రాంగ్ చెప్తున్నారు మీ ఇద్దరిలో అని ఆలోచిస్తారు. రాజుగారు కనుగొంటారు. హూ ఇస్ ఇట్ దేర్ ఎనీ వన్ హియర్ హూ కెన్ టెల్ వాట్ టు డన్ నౌ, ఎవరైనా చెప్పగలరా? వై నాట్ అని ఫస్ట్ కట్టియర్ అంటాడు. ఏమంటాడు ఫస్ట్ కట్టియరు? వై నాట్ కింగ్, నేను చెప్తానని చెప్పి డివైడ్ ద డాగ్ ఇన్ 2 pieces అండ్ టు గివ్ దమ్ ఆఫ్ ఈచ్, కుక్కని 2 సగాలు చేసి ఒకటి ఫస్ట్ నైబర్కి రెండవది సగం అతనికి ఇవ్వండి అని చెప్తాడు అనమాట ఫస్ట్ కట్టియర్. అప్పుడు సెకండ్ నైబర్ అంటాడు, నో 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 ఐ డు నాట్ అగ్రీ విత్ దట్, నాకు నచ్చలేదు ఆ విషయం. లెట్ హిమ్ కీప్ ద డాగ్, అతనికి ఇచ్చేసేయండి, అతనికి ఇచ్చేసేసేయండి. సెకండ్ నైబర్ అంటాడనమాట. ఇదేమో 2 ముక్కలుగా ఫస్ట్ కట్టియర్ ఏమో సలహా ఇస్తాడు, 2 ముక్కలుగా చేసేస్తే ఫస్ట్ నైబర్ ఏమంటాడు, ఓకే ఓకే అంటాడు.
సెకండ్ అంటాడు నో అది చాలా మంచి డాగ్, ఇట్స్ వెరీ గుడ్ లవ్లీ డాగ్, డోంట్ డూ హార్మ్ దెమ్, దానికి హార్మ్ చేయొద్దు, ఆ డాగ్ అతనికే ఇచ్చేయండి అని చెప్తాడనమాట. సో సిమ్స్ క్వైట్ క్లియర్ హూ ఈజ్ ద ఓనర్. అప్పుడు రాజుగారికి అర్థమైంది, కుక్కని చంపమన్న అతను కాదు, కుక్కని కాపాడమన్న అతనే నైబరు డాగ్ యొక్క ఓనర్ అని చెప్పి రాజుగారికి తెలిసిపోయింది అనమాట. రాజుగారు ఫస్ట్ నైబర్, నేనే కదా, ఐ యామ్ మెజెస్టీ, మే ఐ హ్యావ్ టు గో డాగ్ విత్ మై హోమ్ నౌ ప్లీజ్ యువర్ మెజెస్టీ అంటాడు. నేను డాగ్ తీసుకొని వెళ్ళిపోనా అని అంటాడు. కింగ్ అంటాడు టేక్ హిమ్ ఆఫ్ ప్రిజన్, ఇతన్ని ఫస్ట్ నైబర్ని జైలుకి తీసుకువెళ్ళండి అని రాజుగారు శిక్షిస్తాడనమాట. అప్పుడు సెకండ్ నైబర్ని స్టిల్ యూ విల్ గో ప్రిజన్ ఫర్ 2 reasons. ఫస్ట్ బికాజ్ యూ ఫైటింగ్ ఆన్ ద స్ట్రీట్, నీకు 2 విధాలుగా శిక్షిస్తున్నాను. ఫస్ట్ నైబర్ రోడ్డు మీద గొడవ పడినందుకు. వై యూ ఫస్ట్ రీజన్, ఫస్ట్ బికాజ్ ఆఫ్ యూ ఫైటింగ్ ఆన్ ద స్ట్రీట్. సెకండ్ రీజన్ ట్రై టు స్టీల్ ద డాగ్ విత్ డస్ నాట్ బిలాంగ్స్ టు, ఏదైతే నీ డాగ్ కాదో దాన్ని దొంగలించడం కోసం నువ్వు ప్రయత్నించావు అని చెప్పి 2 విధాలుగా నీకు శిక్షిస్తున్నానని చెప్పి ఫస్ట్ నైబర్ని రాజుగారు శిక్షిస్తాడు, జైలుకి పంపిస్తారనమాట. The second others man this rightful owner of the found his dog and could not bear to see harm. ఈ సెకండ్ ఓనర్ ఎవరైతే డాగ్కి దెబ్బ తగలకూడదు, హామ్ కలగకూడదు అని చెప్పాడో అతను ఏం చేస్తాడు, ఆ డాగ్ని తీసుకొని ధన్యవాదాలని చెప్పి థ్యాంక్ యూ మెజెస్టీ అని చెప్పి ఆ డాగ్ని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. ద కింగ్ హ్యావ్ యూ స్టిల్ గాట్ క్రాంప్ అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇంకా కుంటుతూనే ఉంటారు, ఇంకా మీతో కుంటుతూనే ఉన్నారా అని చెప్తారు. ఓ సో నో యువర్ మెజెస్టీ దేర్ పెయిన్ ఈస్ గోయింగ్ ఆఫ్, ఓ పెయిన్ పోయింది జాగ్రత్త, ఏం లేదు మేము ఉండట్లేదు. వాళ్ళిద్దరూ జరిగిన విషయం చూడకుండా ఇద్దరు నార్మల్గా నడిచి వెళ్ళిపోతారనమాట. నడిచి వెళ్ళిపోతూ వాళ్ళ చైర్స్ దగ్గరికి వెళ్తారు. సో వెళ్ళినప్పుడు గమనిస్తాడు రాజుగారు, ఆహా మీ కుంటుడు ఏమైంది, మేము వాట్ హ్యాపెన్ టు బోత్ ఆఫ్ లెగ్స్ అని అడుగుతారు. నో మెజెస్టీ నొప్పిపోయింది, బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉన్నాము అని చెప్తారనమాట. సో అప్పుడు రాజుగారికి తెలుస్తుంది, సో ద పెయిన్ ఈజ్ గోయింగ్ అప్ రబ్బిష్, మీకు దెబ్బ పోయిందనమాట, మీరు అర్థాలు ఆడుతున్నారు. యూ లింపుడ్ మీ, ఐ లింపుడ్, నేను కుంటానని చెప్పి మీరు కూడా లింపుతున్నారు, మీరు కూడా కుంటుతున్నారు. సో నన్ను ఇమిటేట్ చేస్తున్నారు, మీ ఇద్దరు ఫ్లట్టింగ్ అనమాట, చీట్ చేశారు. సో యూ ఫ్లట్టర్ మీ బై ఇమిటేటింగ్ ఆల్ ద ఫూలిష్ థింగ్స్ ఐ డిడ్, నేను ఏదైతే చూస్తున్నానో నన్ను ఇమిటేట్ చేసి నన్ను చీట్ చేశారు కదా. సో ఐ పుట్ ఆన్ లింప్ ఓ రెడిక్యులస్ హ్యాట్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ వేర్ ఎనీ హానెస్ట్ పీపుల్ ఇన్ హిస్ కోచ్, అవి ఫౌండ్ ఆన్. మీ ఇద్దరికన్నా ఈ రాజ్యంలో గొప్పవాడు ఎవరో కనుక్కున్నాను, తెలివైన వారెవరో కనుక్కున్నాను అంటారు. ఎవరతను, సెకండ్ కర్టియర్. ఎందుకని, ఫస్ట్ రాజుగారు వాళ్ళు ఏం చెప్తున్నారో విందామన్నాడు కదా, వాళ్ళిద్దరిని శిక్షిద్దాం అనలేదు కదా సెకండ్ కర్టియర్. సో అప్పుడు డిడ్ నాట్ మీన్ యూ, నువ్వు కాదు, యూ ఆర్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, నువ్వు నా ప్రైమ్ మినిస్టర్గా నిన్ను చేస్తున్నాను, యూ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని సెకండ్ కర్టియర్ని ప్రైమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తాడనమాట. సో అప్పుడు తను హ్యాపీగా వెళ్తారు, వీళ్ళిద్దరిని బయటికి గెట్ అవుట్ అంటారు అనమాట, బయటికి గెట్ అవుట్ అని చెప్తారు, రాజ్యంలో నుంచి పంపించేస్తారు. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్, ఎవ్రీబడి షుడ్ లిజన్ కేర్ఫుల్లీ నానా. Okay, first you have to listen part 1. After you have to listen and understand the part 2. Okay, thank you.